ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో కేరళంలోని పలు కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేరళం సీఎం పినరయి విజయన్ మూడవసారి ధర్మధాం నుండి పోటీ చేస్తూ ఉండడంతో అక్కడ మరొకసారి విజయం సాధిస్తారా లేదా అన్న దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోటీ నెలకొంది. కేరళలోని పలు కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాంటి నియోజకవర్గాల్లో ధర్మదాం ఒకటి. ధర్మదాం నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కేరళ సీఎం పినరయి విజయన్ మూడోసారి ధర్మదాం నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడ మరోసారి విజయం సాధిస్తారా లేదా అన్న దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో 2016, 2021లో ధర్మదాం స్థానంలో పోటీ చేసి గెలిచిన విజయన్ మూడోసారి విజయ ఢంకా మోగించి నయా చరిత్ర సృష్టించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మదాంలో విజయన్కు మరోసారి గెలుపు సులువుగానే దక్కనుందా, లేక ఈసారి ఆయన మరింత కష్టపడాల్సిందేనా అన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. కేరళలోని కన్నూరు జిల్లాలో ధర్మదాం నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో 8 పంచాయతీలున్నాయి. 2011లో ఈ స్థానానికి తొలిసారి ఎన్నికలు జరగా అప్పుడు ఎల్డీఎఫ్ అభ్యర్థి కేకే నారాయణన్ గెలుపొందారు. అప్పటి నుంచి ధర్మదాంకు 3 సార్లు ఎన్నికలు జరగా 3 సార్లు కూడా లెఫ్ట్ పార్టీని విజయం సాధించింది. ధర్మదాంలో యూడీఎఫ్ ఒక్కసారి కూడా నెగ్గలేకపోయింది. అలా గత 15 ఏళ్లుగా ఈ నియోజకవర్గం లెఫ్ట్ వింగ్ పార్టీలకు కంచుకోటగా నిలుస్తోంది. 2016లో విజయన్ ధర్మదాంలో ఎల్డీఎఫ్ తరపున తొలిసారి పోటీ చేశారు. అప్పుడు తన ప్రత్యర్థి మంబారం దివాకరన్పై 36,000కు పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఇక రెండోసారి 2021లో పోటీ చేసిన విజయన్ బంపర్ మెజారిటీలో జయకేతనం ఎగురవేశారు. ఆ ఎన్నికల్లో సి రఘునాథన్పై 50,000కు పైగా మెజారిటీతో నెగ్గారు. ఇప్పుడు మరోసారి విజయన్ ధర్మదాం నుంచే పోటీ చేస్తుండటంతో ఆయనకు హ్యాట్రిక్ విజయం ఖాయమేనా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మదాం నియోజకవర్గం లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉండడం ఎల్డీఎఫ్కు సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే గత చరిత్ర వామపక్షాలకు అనుకూలంగా ఉండడం, విజయన్ స్వయంగా సీఎం అభ్యర్థి కావడం కూడా కలిసొచ్చే అంశమే. ఇక గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలే తమకు మరోసారి విజయాన్ని అందిస్తాయని అధికార ఎల్డీఎఫ్ ముందుకెళుతోంది. ఇక దేశంలో సిపిఐలో అత్యంత ప్రభావితమైన నాయకులలో ఒకరిగా పేరు ఉన్న విజయన్ పనితీరుకు ధర్మదాం నియోజకవర్గం ఫలితాన్ని ఒక కొలమానంగా కూడా రాజకీయ విశ్లేషకులు చూస్తుండటంతో ఈసారి అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ధర్మదాంలో విజయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నుంచి వీపీ అబ్దుల్ రషీద్ బరిలో నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్, స్థానికంగా ఉన్న సమస్యలు, యువత నిరుద్యోగం అనే అంశాలపై యూడీఎఫ్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎఫ్ కె రంజిత్ను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదాన్ని ఎన్డీఏ ముందుకు తీసుకెడుతుంది. అయితే ధర్మదాం అనగానే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీనే ఉండేది. కానీ ఈసారి బీజేపీ రేసులోకి దూసుకొచ్చింది. ఇటీవల తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గడం, 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ తొలిసారి ఎంపీ సీటు కైవసం చేసుకోవడంతో బీజేపీ కూడా ధర్మదాం నియోజకవర్గంపై ఆశలు పెట్టుకుంది. వరుసగా 3 ఎన్నికల్లో బీజేపీ క్రమంగా ఓటు శాతం పెంచుకుంటూ వస్తోంది. ఈసారి ఎలాగైనా మెజారిటీ స్థానంలో నెగ్గాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఇందుకోసం జాతీయ స్థాయి నాయకులు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ స్థాయిలో సత్తా చాటుతుందనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. యావత్ కేరళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధర్మదాం నియోజకవర్గంలో విజయన్కు హ్యాట్రిక్ విజయం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మదాం నియోజకవర్గం నుంచి పినరయి విజయన్ వరుసగా 3వసారి బరిలో నిలుస్తూ ఉండడంతో ఈసారి కూడా ఆయన విజయం సాధిస్తారా లేక విజయాన్ని ఓడించాలని ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.